డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి సర్కిల్స్లో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ పోలార్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో దీని గురించి ఇంక డైరెక్ట్ వెళ్ళిపోకుండా కొన్ని డెఫినేషన్స్, కొన్ని కాన్సెప్ట్లు చూద్దాం. ఓకే, సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సర్కిల్ తీసుకున్నాం అనుకోండి. సర్కిల్కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకోండి. ఈ పాయింట్ నుంచి మనం ఎన్ని ట్యాంజెంట్స్ గీయగలం? 2 కదా. సో ఈ పాయింట్ P అనుకుంటే, సో PA అనే ఒక ట్యాంజెంట్, అలాగే PB అనే ఇంకో ట్యాంజెంట్. సో PA PB. ఓకే, సో అదే మనం ఫస్ట్ పాయింట్ కింద రాసుకుంటాం. నెక్స్ట్ దీని యొక్క సెంటర్ C అనుకోండి. సెంటర్ C. ఇప్పుడు Cని ABలతో జాయిన్ చేయండి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? సెంటర్ కాబట్టి, ఈ సర్కిల్ మీద పాయింట్ కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది? రేడియస్ కదా అవుతుంది, R. ఇది కూడా R. ఈ పాయింట్ని x1 y1 అనుకుందాం. ఈ సర్కిల్ S=0 అనుకుందాం. మరి వాట్ ఈజ్ PA? PA ఈజ్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఏంటి? లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫార్ములా ఏంటి? √S11. గుర్తుందా? √S11. సో ఇది కూడా ఏమవుతుంది? √S11. ఇప్పుడు Cని Pని జాయిన్ చేసేయండి. ఓకే, Cని Pని జాయిన్ చేస్తాం. ఈ యాంగిల్ మొత్తాన్ని θ అనుకుందాం. అప్పుడు ఇది ఎంత వస్తుందంటే ఇది θ/2, ఇదేమో θ/2. ఓకే, ఎందువల్లంటే రెండు కూడా కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది రేడియస్ దగ్గర వచ్చిన ట్యాంజెంట్, రెండు ఎలా ఉంటాయి? పెర్పెండిక్యులర్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. యాంగిల్ PAC ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో θ/2 అనేది ఒక యాంగిల్. సో ఈ θ/2కి tan అప్లై చేస్తే ఏమవుతుంది? tan θ/2. సో వాట్ ఈస్ tan θ? ఆపోజిట్ సైడ్ టు θ బై ఎడ్జసెంట్ సైడ్ టు θ. ఇప్పుడు θ/2 ఉంది కాబట్టి θ/2కి ఆపోజిట్ సైడ్ ఏంటి? R బై నెక్స్ట్ మరి ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? AP. ఓకే, అంటే ఏమవుతుంది? R బై ఒకసారి రాద్దాం, లేకపోతే tan θ AC బై AP. సో వాట్ ఈజ్ AC? R బై √S11 అనమాట. సో tan θ/2 R బై √S11. సో ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ACB తీసుకుందాం. ట్రయాంగిల్ ACP. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ACP కదా, ఇది రైట్ యాంగిల్ కాబట్టి ఇది ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. ఇది బేసు, ఇదేమో హైట్. దేర్ఫోర్ హాఫ్ ఇంటూ బేస్ అంటే AC ఇంటూ హైట్ అంటే AP. దట్ ఈస్ ఆఫ్ AC అంటే R, AP అంటే √S11. సో దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఇక్కడ 3 పాయింట్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? వీ కెన్ డ్రా 2 tangents from an external point to the circle. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి? ఇఫ్ θ ఈజ్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్, దెన్ tan θ/2 R బై √S11. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే, ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ 1/2 ఇంటూ R ఇంటూ √S11. సో ఈ 3 పాయింట్స్ నేను ఇప్పుడు రాస్తాను. ఓకే, సో చూడండి 3 పాయింట్స్ను. సో ఫస్ట్ పాయింట్ చూడండి, వీ కెన్ డ్రా 2 tangents ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ P టు ది సర్కిల్ S=0. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్, ఇఫ్ θ ఈజ్ యాంగిల్ బిట్వీన్, టోటల్ θ కదా. ఓకే, ఇఫ్ θ ఈజ్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ P టు ది సర్కిల్ S=0, దెన్ tan θ/2 R బై √S11. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ACB హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దాన్ని యూజ్ చేసుకుని ఎంత వచ్చింది మనకి? హాఫ్ ఇంటూ R ఇంటూ √S11. √S11 అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ సమ్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది, 2 మార్క్స్ సమ్. చూడండి, ఫైండ్ ద కండిషన్ దట్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ G,F టు ది సర్కిల్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో దానికి ఆ కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు. అంటే ఎలా ఉంది? ఇది ఒక సర్కిల్, ఇక్కడ పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది. దీని నుంచి ట్యాంజెంట్స్ గీస్తే ఆ ట్యాంజెంట్స్ రెండు ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే 90 అనుకుందాం ఇలా. ఓకే, సో ఇయర్ θ ఈజ్ వాట్? θ ఈజ్ ఈక్వల్స్ టు 90. పాయింట్ x1, y1 ప్లేస్లో ఎంత ఉంది? G,F. అవే రాద్దాం. సో గివెన్ సర్కిల్ GC అంటే గివెన్ సర్కిల్ S=x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు
0. ఓకే, అండ్ పి ఆఫ్ x1 కామా y1 పాయింట్స్ ఏమి ఇచ్చాడు మనకి g కామా f అంటే g కామా f. సో వాట్ వీఆర్ గివెన్ యాంగిల్ బిట్వీన్ tangents how much equals to, that is theta equals to 90 degrees. Theta equals to what? 90 degrees. So what we have? We have tan theta by 2 equals to r by root over s11. అవునా? ఓకే, సో దిస్ ఎంప్లాయిస్ tan theta by 2 అంటే ఏంటి? theta అంటే 90 కదా, అంటే tan 90 by 2 equals to r by root over s11. ఓకే, బట్ tan 90 by 2 అంటే tan 45. వాట్ ఈస్ tan 45? 1. సో దిస్ ఇంప్లైస్ 1 ఈక్వల్స్ టు r by root over s11. సో స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేసేయండి, అంటే ఏమవుతుంది రూట్ ఓవర్ s11 ఈక్వల్స్ టు r. దిస్ ఇంప్లైస్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? s11 ఈక్వల్స్ టు r స్క్వేర్. s11 ఎంత వచ్చింది? r స్క్వేర్. దిస్ ఇంప్లైస్ s11 అంటే చెప్పండి, s11 అంటే ఏంటి? x ఉన్న దగ్గరల్లా g తీసుకోవాలి, y ఉన్న దగ్గరల్లా f తీసుకోవాలి. ఓకే, తీసుకుంటే ఏమవుతుంది? g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ g ప్లస్ 2f ఇంటూ f ప్లస్ c ఈక్వల్స్ టు r స్క్వేర్. r స్క్వేర్ అంటే ఏంటి? g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఓకే, ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయేమో చూడండి. జీ స్క్వేరు క్యాన్సిల్, ఎఫ్ స్క్వేరు క్యాన్సిల్. ఓకే, ఇదంతా 2 ఇంటూ జీ అంటే 2g స్క్వేర్ ప్లస్ 2f స్క్వేర్ ప్లస్, చూడండి ఇక్కడ ప్లస్ సి ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ అవుతుంది వస్తే మళ్ళీ ప్లస్ సి అవుతుంది, అంటే సి ప్లస్ సి అంటే ఏమవుతుంది? 2c ఈక్వల్స్ టు 0. దిస్ ఎంప్లాయిస్ జీ స్క్వేర్ ప్లస్, అన్నిట్లో 2 కామన్ తీసేసి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి, ఏమవుతుంది అప్పుడు జీ స్క్వేర్ ప్లస్ f square plus c equals to 0. So this is our condition. Therefore required condition is g square plus f square plus c equals to 0. Okay na? So very important sum అనమాట. ఓకే, దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ θ1 అండ్ θ2 ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ టాంజెంట్స్ త్రూ ఏ పాయింట్ P టు ది సర్కిల్ x² + y² = a², దెన్ ఫైండ్ లోకస్ ఆఫ్ P వెన్ cot θ1 + cot θ2 = k అన్నాడు. ఓకే, అంటే ఏంటంటే దీని డయాగ్రామ్ ఎలా వస్తుంది చూడండి. ఇలా ఒక సర్కిల్ తీసుకోండి, ఇలా సర్కిల్ తీసుకున్నాను నేను, ఇక ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఒకటి తీసుకున్నాను. ఈ పాయింట్ గుండా పోయి టాంజెంట్స్ గీయగలం కదా మనం, 2 టాంజెంట్స్. సో ఇది ఒక ఫస్ట్ టాంజెంట్ తీసుకుందాం. అలా ఇంకో టాంజెంట్ వస్తుంది కదా, ఇది సెకండ్ టాంజెంట్. ఇక్కడ అనుకుందాం పాయింట్ P. ఓకే, ఇది పాయింట్ P. ఓకే, సో దీస్ ఆర్ 2 టాంజెంట్స్ డ్రాన్ పాసింగ్ త్రూ P. సో ఇక్కడ మనకి కోఆర్డినేట్ ప్లేన్ ఎలా ఉందనుకుందాం, అదే x యాక్సిస్ y యాక్సిస్. సో ఇది ఫస్ట్ టాంజెంట్, ఇదేమో సెకండ్ టాంజెంట్. ఓకే, ఫస్ట్ టాంజెంట్ x వేస్తే ఎంత యాంగిల్ చేస్తుంది అన్నాడు? θ1 అనుకున్నాడు. అలాగే సెకండ్ టాంజెంట్ x యాక్సిస్ చేసే యాంగిల్ θ2. సో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటే అదే మీనింగ్. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్ మీన్స్ ద లైన్, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఈజ్ θ మీన్స్ ద లైన్ మేక్స్ అన్ యాంగిల్ θ విత్ x యాక్సిస్, పాజిటివ్ x యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఓకే, ఇప్పుడు θ1 θ2 ఇచ్చాడు. కండిషన్ ఏమి ఇచ్చాడు? cot θ1 + cot θ2 = హౌ మచ్? k అని ఇచ్చాడు అనమాట. అయితే ఫైండ్ లోకస్ ఆఫ్ P. సో ఆ పాయింట్ మనం ఏమనుకుందాం అంటే x1 y1 అని అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు గివెన్ సర్కిల్ తీసుకుందాం. సో వాట్ ఈస్ గివెన్ సర్కిల్? x² + y² = a² అండ్ P = x1, y1. ఓకే, సో చూడండి ఈ పాయింట్ గుండా పోయే టాంజెంట్స్ ఎలా ఉంటాయి మనం చేసాం కదా. ద ఈక్వేషన్ ఆఫ్ ఎనీ టాంజెంట్ విత్ స్లోప్ m ఈజ్ y + f = m × x + g అని రాసాం కదా, r × √1 + m² అని. సో ఆ విధంగా మనం చేయాలి. సో ఇక్కడ స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి? y = mx ± r × √1 + m² తీసుకుంటాం అనమాట. ఓకేనా? అదే రాస్తాను. సో వీ నో దట్
the equations of tangents with slope m to the circle x square plus y square equals to a square is given by y is equals to mx plus or minus r into square root of 1 plus m square. ఓకే, సో అలా ఉంటుంది ట్యాంజెంట్ ఏదైనా. సో ఈ ట్యాంజెంట్ లైన్, ఈ లైన్ మీద పాయింట్ ఉంటే, ఓకే, సో ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ p of x1 comma y1, దెన్ సబ్స్టిట్యూట్ చేయండి ఇందులోని. అంటే ఏం చేయాలి, x దగ్గర x1, y దగ్గర y1 తీసుకుంటే దెన్ y1 ఈక్వల్స్ టు mx1 ప్లస్ ఆర్ మైనస్ r into square root of 1 plus m square. This implies, దీని అవతల తీసుకురండి, y1 minus mx1 equals to plus or minus r into square root of 1 plus m square. Okay, this implies, ఇప్పుడు స్క్వేర్ చేసేది బోత్ సైడ్స్, SOBS, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. అంటే this implies y1 minus mx1 whole square equals to ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, ఆర్ స్క్వేర్ ఏమో ఆర్ స్క్వేర్, మళ్ళీ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఎంలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొస్తాం. ఓకేనా, అందాక దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని ఎక్స్పెండ్ చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ మైనస్ 2m x1 y1 ప్లస్ m స్క్వేర్ x1 స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఆర్ అంటే రేడియస్ కదా, మరి సర్కిల్ ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా ఏ స్క్వేర్ కదా ఇచ్చాడంటే ఆర్ ఏమవుతుంది ఇక్కడ ఏ స్క్వేర్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్. ఓకే, ఇప్పుడు నేను ఎంలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకురావాలి. దిస్ ఎంప్లాయిస్ ఎంలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎం స్క్వేర్ టర్ము ఎం టర్ము కాన్స్టెంట్ అలా కదా ఉండాలి. సో ఎం స్క్వేర్ అంటే చూడండి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎం స్క్వేర్ టర్ము ఎం స్క్వేర్ x1 స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎం స్క్వేర్ ఏ స్క్వేర్ ఉంది, రెండింటిలో ఎం స్క్వేర్ కామన్ తీద్దాం. అంటే ఏమవుతుంది, ఎం స్క్వేర్ ఇంటూ చూడండి ఇది ఎంత ఉంది x1 స్క్వేర్ మైనస్ ఇది ఎంత ఉంది ఏ స్క్వేర్, అంటే x1 స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్లా రాద్దాం. ప్లస్ నెక్స్ట్ ఎం టర్మ్ చూడండి, ఎం ఏంటుంది మైనస్ 2m అంటే 2x1 y1 ఇంటూ ఎం ప్లస్ కాన్స్టెంట్స్ చూడండి, అంటే ఎం లేనివి చూడండి, ఎం లేనిది ఏంటి ఇక్కడ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎం. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎం. సో ఎం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీని 2 రూట్స్ ఉంటాయి కదా. సో వాటిలో ఏమనుకుందాం అంటే m1 కామా m2 అనుకుందాం. సో లెట్ m1 కామా m2 బి రూట్స్ ఆఫ్ 1, ఈక్వేషన్ 1 సరిపోతుంది, ఈక్వేషన్ 1. ఓకే, దెన్ సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. వాట్ ఈస్ సమ్ ఆఫ్ ది రూట్స్, m1 ప్లస్ m2 ఈక్వల్స్ టు వాట్ ఈస్ సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ కదా. ఎక్స్ కోఫిషియంట్ అంటే ఎంత వస్తుంది, మైనస్ ఆఫ్ అంటే ఎంత మైనస్ 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ m1 m2 ఈక్వల్స్ టు c బై ఏ. సి అంటే ఏంటి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్, అంటే y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, ఇంకా చూద్దాం. అండ్ నౌ జాగ్రత్త చూడండి, వాట్ ఆర్ θ1 θ2 యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ అన్నాం కదా. సో ఒక యాంగిల్ θ ఇచ్చినప్పుడు దాని స్లోప్ ఫార్ములా ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు tan θ కదా, అంటే m ఈక్వల్స్ టు tan θ. సో ఇక్కడ 2 ట్యాంజెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ట్యాంజెంట్ యొక్క స్లోప్ ఏమవుతుంది, m1 ఏమనుకుంటుంది అది tan θ1, m2 ఏమవుతుంది tan θ2. ఓకే, సో నౌ m1 ఈక్వల్స్ టు tan θ1 అండ్ m2 ఈక్వల్స్ టు tan θ2. ఏంటి tan θ2. సో నౌ వాట్ వీఆర్ గివెన్ cot θ1 plus cot θ2 ఈక్వల్స్ టు వాట్, ఈక్వల్స్ టు k అవుతుంది. ఓకే, దిస్ ఎంప్లాయిస్ cot θ1 అంటే రాసియండి. వాట్ ఈస్ cot θ1,
1 by tan theta 1. 1 by tan theta 1 plus what is cot theta 2? 1 by tan theta 2 equals to k. Equals to k. ఇప్పుడు this implies LCM find out చేస్తే tan theta 1 tan theta 2 ఇక్కడ ఎంత వస్తుంది? tan theta 1 plus tan theta 2 plus tan theta 1 equals to k. So what is tan theta 1 plus tan theta 2? tan theta 1 plus tan theta 2 అంటే m1 plus m2 కదా, అంటే this implies m1 plus m2 by ఇదంత వస్తుంది m1 m2 equals to what? k. Okay. So what is m1 plus m2? m1 plus m2 ఎంత వచ్చింది మనకి? 2x1 y1 by x1 square minus a square by m1 m2 ఎంత వచ్చింది మనకి? y1 square minus a square by x1 square minus a square equals to k. So x1 square cancel అయిపోతుంది. This implies 2 into x1 y1 equals to k into y1 square minus a square. So ఇది లాస్ట్ కండిషన్. Therefore locus of p is అంటే ఏం చేయాలి? లోకస్ రాస్తున్నప్పుడు 1 తీసేయాలి కదా, అంటే ఏమవుతుంది? 2xy ఈక్వల్స్ టు k ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆన్సర్. చాలాసార్లు అడిగాడు, ఇది వెరీ ఇంపార్టెంట్, ఎస్ఏ కింద వస్తుంది అనమాట. ఓకేనా? దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్కి డెఫినేషను. మామూలు ఏదైనా సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకుంటే ఎన్ని ట్యాంజెంట్స్ గీయొచ్చు అన్నాం మనం? 2 ట్యాంజెంట్స్ కదా. సో ఈ పాయింట్ పి అనుకుంటే ఇది పిఏ ఏమో పీబీ. ఓకే, పిఏ పీబీ. ఇప్పుడు ఏబీని జాయిన్ చెయ్యండి. ఏబీలు జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుందా అలాగా? అదే లైన్ సెగ్మెంట్ కదా. సో దీన్నే సీకెంట్ అని కూడా అంటాం. ఓకే, సో దీన్ని ఏమంటామంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పి అంటాం. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పి. సో డెఫినేషన్ చూడండి. ఇఫ్ టాంజెంట్స్ డ్రాన్ త్రూ పి ఆఫ్ x1 y1 టు ఎ సర్కిల్ s is equals to 0 tangents. Okay, at the touches the circle at points A and B, then the secant AB is called chord of contact of P with respect to s is equals to 0 అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఈ పాయింట్ని ఈ x1 y1 ఈ సర్కిల్ని x ఈక్వల్ టు 0 అనుకుంటే, సో దాని ఫార్ములా ఏమవుద్దంటే s1 ఈక్వల్స్ టు 0 అనమాట. s1 ఈక్వల్స్ టు 0, అది మనకు తెలిసిందే. ఓకే, సో ద ఈక్వేషన్ ఆఫ్ chord of contact of P of x1 y1 with respect to the circle s equals to 0 is s1 equals to 0. ఇది ఫార్ములా అనమాట. అయితే పాయింట్ కింద రాసుకోండి, ఫస్ట్ పాయింట్ కింద రాసుకోండి. అలాగే ఈ పాయింట్ ఒకవేళ సర్కిల్ పై ఉందనుకోండి, ఇలా అంటే ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నప్పుడు 2 టాంజెంట్స్ వచ్చాయి మనకి. ఈ 2 టాంజెంట్స్ని ఈ పాయింట్స్ రెండు జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వచ్చింది, దాన్ని మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాం. అలా కాబట్టి ఈ పాయింటే సర్కిల్ మీద ఉందనుకోండి, ఇక్కడ మనకి ఎన్ని టాంజెంట్స్ వస్తాయి? 2 టాంజెంట్స్ రావాలి కదా. ఎన్ని టాంజెంట్స్ వస్తాయి? ఒక టాంజెంట్ కదా వస్తుంది. అంటే ఇంకా ఆ టాంజెంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇఫ్ పీ లైస్ ఆన్ సర్కిల్, దెన్ టాంజెంట్ అట్ పీ ఇట్ సెల్ఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పీ అనమాట. అది నెక్స్ట్ పాయింట్ కింద రాసుకుంటాం. ఇఫ్ పీ లైస్ ఆన్ సర్కిల్ దెన్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పీ with respect to s is equals to 0 is tangent at p అన్నమాట. tangent of s at p. ఓకే, సో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్న ఒకటే, టాంజెంట్ అన్న ఒకటే. ఎప్పుడు? ఇఫ్ p lies on సర్కిల్. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అని చూడండి. ఫైండ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 2,5 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా తెలుసు కదా, s1 is equals to 0 కదా. సో సర్కిల్ తీసుకుందాం ముందు. సో గివెన్ సర్కిల్ s ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y
-2 ఈక్వల్స్ టు 0 అండ్ p ఆఫ్ x1 కామా y1 ఎంత ఇచ్చాడు 2 కామా 5. ఓకే, we know that equation of chord of contact of p with respect to s equals to 0 is what? s1 equals to 0. ఓకే, సో దిస్ ఇంప్లైస్ s1 అంటే చెప్పండి x² కదండి, x² ఉంటే ఏంటి రాయాలి x1 ప్లస్ y² ఉంటే y1 మైనస్ 5 ఉంది కాబట్టి 5లో ఆఫ్ తీసుకోవాలి. సో 5/2 ఇంటూ x ప్లస్ x1 ప్లస్ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4లో ఆఫ్ 2 తీసుకోవాలి. 2 ఇంటూ y ప్లస్ y1 మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఓకేనా, సో దిస్ ఇంప్లైస్ x ఇంటూ x1 అంటే ఎంత మనకి 2 కదా, సో x ఇంటూ 2 ప్లస్ y ఇంటూ y1 అంటే ఎంత 5 మైనస్ 5/2 ఇంటూ x ప్లస్ x1 అంటే 2 ప్లస్ 2 ఇంటూ y ప్లస్ y1 అంటే ఎంత 5 మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఓకే, సో దిస్ ఇంప్లైస్ 2 ఇంటూ x అంటే 2x ప్లస్ 5y మైనస్ 5/2 ఇంటూ x మైనస్ 5/2 ఇంటూ 2 అంటే 5 ప్లస్ 2y ప్లస్ 2 5s 10 మైనస్ 2 ఈక్వల్స్ టు 0. జాగ్రత్త చూడండి, ఇప్పుడు 2x నుంచి 5x/2 తీస్తే సో 2 2s 4 4 మైనస్ 5 అంటే మైనస్ x/2 నెక్స్ట్ 5y ప్లస్ 2y అంటే 7y నెక్స్ట్ మైనస్ 5 మైనస్ 2 అంటే మైనస్ 7 మైనస్ 7 ప్లస్ 10 అంటే ప్లస్ 3. సో ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. దిస్ ఎంప్లాయిస్ 2 చేత మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మైనస్ x ప్లస్ 14y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. దిస్ ఎంప్లాయిస్ x మైనస్ 14y మైనస్ 6 ఈక్వల్స్ టు 0. Therefore, chord of contact of P is what? X minus 14y minus 6 ఈక్వల్స్ టు 0. సో ఈ విధంగా మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ చేయాలన్నమాట. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పోల్ అండ్ పోలార్. ఓకే, సో దీనికి ముందు డయాగ్రమాటిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సర్కిల్ తీసుకోండి, ఇలాగా సర్కిల్ తీసుకోండి. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకోండి ఇలా P. ఇప్పుడు దీని నుంచి ఒక లైన్ గీయగలం కదా, ఒక లైన్ గీసాము. ఈ లైన్ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర మీట్ అయింది, అందువల్ల దీన్ని ఏమంటామంటే సీకెంట్ లైన్ అంటారు. ఏ లైన్ అంటారు? సీకెంట్ లైన్. సో ఈ ఫస్ట్ పాయింట్నేమో ఇది Q అనుకోండి, దీన్నేమో R అనుకోండి. Q, R దగ్గర ట్యాంజెంట్స్ గీయండి. ఇలా Q దగ్గర ఒక ట్యాంజెంట్, అలాగే R దగ్గర ఒక ట్యాంజెంట్ గీయండి. ఓకేనా, ఇప్పుడు అలాగే సో దిస్ ఈజ్ ఫస్ట్ సీకెంట్ లైన్ త్రూ P. అలాగే P గుండా పోయి ఇంకో సీకెంట్ లైన్ గీయండి. ఇలా P గుండా పోయి ఇంకో సీకెంట్ లైన్ ఇలా వస్తుంది కదా, ఇది P కదా. సో దిస్ ఈజ్ సెకండ్ సీకెంట్ లైన్. సో ఇదేమో ఈ సర్కిల్ని Q1 దగ్గర మీట్ అయింది అనుకుందాం, ఇది Q2 దగ్గర మీట్ అయింది అనుకుందాం. మళ్ళీ Q1 దగ్గర ట్యాంజెంట్ గీయగలం మనం. Q1 దగ్గర ట్యాంజెంట్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది Q1 దగ్గర ట్యాంజెంట్. Q2 దగ్గర ట్యాంజెంట్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది Q2 దగ్గర ట్యాంజెంట్. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. చూసారా, మరి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది చూసారా, అలాగా. దీన్నే ఇది సెంటర్ C అనుకుంటే దీన్నే పోలార్ ఆఫ్ ది పాయింట్ P అంటాం. ఓకేనా, పోలార్ ఆఫ్ ది పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటాము. ఈ పాయింట్ని ఏమంటామంటే పోల్ ఆఫ్ దిస్ లైన్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. సో పాయింట్కి వచ్చేటప్పటికి పోల్ అంటున్నాము. ఆ లైన్ S1 ఈజ్ ఈక్వల్ 0 అంటున్నాం కదా, దాన్ని ఏమంటున్నాం అంటే పోలార్ ఆఫ్ P అంటున్నాం.
ఓకే. సో పోలార్ ఆఫ్ లైన్, పోల్ ఆఫ్ లైన్, పోలార్ ఆఫ్ పీ. ఓకేనా. ఏం చేసాను చూడండి, ఒక సర్కిల్ తీసుకున్నాము, ఈ ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నాము. ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు అదర్ దాన్ సెంటర్ కాకుండా ఏ పాయింట్ తీసుకోవచ్చు. సో ఈ పాయింట్ తీసుకొని ఒక సీకెంట్ అని గీసాము. ఈ సర్కిల్ దగ్గర 2 పాయింట్స్ దగ్గర మీట్ అయితే, క్యూ కామ ఆర్ అనే పాయింట్స్ దగ్గర మీట్ అయితే, ఇక్కడ క్యూ దగ్గర ఒక ట్యాంజెంట్, ఆర్ దగ్గర ఒక ట్యాంజెంట్ గీసాము, ఒక లైన్ దగ్గర మీట్ అయింది. అలా ఇంకో సీకెంట్ తీసుకున్నాము, ఇలాగ పీకుండా పోయి సీకెంట్. ఇది మళ్ళీ ఇది Q1, ఇదేమో R1 తీసుకున్నాము. ఇక్కడ ట్యాంజెంట్, ఇక్కడ ట్యాంజెంట్ గీసాము. మళ్ళీ ఇంకో పాయింట్ దగ్గర అది ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ ఏమంటున్నామంటే పోలార్ ఆఫ్ ది లైన్ అంటాం. ఏమంటాము? పోలార్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అంటాం. పోలార్ ఆఫ్ పాయింట్. అలాగే ఈ పాయింట్ని ఏమంటుంది? పోల్ ఆఫ్ పోలార్. ఓకేనా. సో దీనికి ఇప్పుడు నేను డెఫినేషన్ రాస్తాను. ఓకే. సో డెఫినేషన్ చూడండి. లెట్ ఎస్ బి ఏ సర్కిల్ అండ్ పీ బి ఎనీ పాయింట్ అదర్ దాన్ సెంటర్. అదర్ దాన్ సెంటర్ అని తీసుకుని నేను తర్వాత చెప్తాను. ఓకే. ఇఫ్ ఎనీ లైన్ డ్రాన్ త్రూ పీ మీట్స్ ది సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ Q and R, then the point of intersection of the tangents drawn at Q and R lie on a line called polar of P, and P is pole of the polar. ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నాము, దీని గుండా ఒక సీకెంట్ లైన్ తీసుకున్నాము. ఎక్కడైతే మీట్ అయ్యో ఆ పాయింట్స్ దగ్గర మళ్ళీ ట్యాంజెంట్స్ గీసాము. ట్యాంజెంట్స్ గీస్తే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది. అలా ఇంకో సీకెంట్ లైన్ తీసుకున్నాను, మళ్ళీ అది ఇంకో పాయింట్ దగ్గర మీట్ అయ్యింది. అలా ఎన్ని సీకెంట్ లైన్స్ తీసుకుంటే అన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఫామ్ అవుతాయి. సో అన్నీ ఒకే లైన్ మీద ఉంటాయి. సో ఆ లైన్ని ఏమంటామంటే పోలార్ ఆఫ్ పాయింట్ P అంటాము. పోలార్ ఆఫ్ పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S = 0 అంటాం. ఈ పాయింట్ని ఏమంటామంటే పోల్ ఆఫ్ ది పోలార్ అంటారు. ఓకే. పోల్ ఆఫ్ ది పోలార్. సో దీనికి కూడా ఫార్ములా ఉంటుంది. దీనికి కూడా ఫార్ములా ఏంటంటే S1 = 0 అనే. సో ట్యాంజెంట్ కన్నా, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కన్నా, పోలార్ కన్నా అన్నిటికీ ఒకటే ఫార్ములా, S1 = 0. సో ముందు దీనికి డెఫినేషన్ రాసుకోండి. ఓకే. స్క్రీన్ షాట్ తీయండి. సో ఫార్ములా చూడండి, నోటు. పోలార్ ఆఫ్ P of x1 y1 విత్ రెస్పెక్ట్ టు S = 0 ఈజ్ S1 = 0. ఇది ఫార్ములా. ఓకే. ట్యాంజెంట్ అన్నా, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నా, పోలార్ అన్నా అన్నిటికీ ఒకటే ఫార్ములా. ఫార్ములా ఏంటి? S1 = 0. ఇప్పుడు రెండో కేసు చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక సర్కిల్ అలా తీసుకున్నాం అనుకోండి, పాయింట్ బయట తీసుకుంటే ఇలా వచ్చింది కదా, సీకెంట్ తీసుకున్నాం కదా, ఇలాగ మనం Q, R అని తీసుకున్నాము. ఇక్కడ ట్యాంజెంట్ గీసాము. సో ఇది ఒక లైన్ మీద ఉంటుంది. ఆ లైన్నే కదా మనం పోలార్ అన్నాము. అంటే పాయింట్ కానీ ఇఫ్ ద పాయింట్ లైస్ ఆన్ దిస్ లైస్ అవుట్ సైడ్ ది సర్కిల్, దెన్ ద పోలార్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఇన్ 2 పాయింట్స్. ఓకే. అలా కాకుండా పాయింట్ సర్కిల్ మీద ఉందనుకోండి, ట్యాంజెంటే పోలార్ అవుతుంది. అలా కాకుండా పాయింట్ ఇన్సైడ్ ది సర్కిల్ ఉందనుకోండి ఇలా. ఇప్పుడు ఏం చేస్తాం? పాయింట్ ఇన్సైడ్ ది సర్కిల్ ఉంటే ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను అండి. ఈ పాయింట్ లైస్ ఇన్సైడ్ ది సర్కిల్, పోలార్ ఎలా వస్తుందో చూద్దాం. సో దిస్ ఈజ్ పాయింట్ ఇన్సైడ్ ది సర్కిల్. ఇప్పుడు ఏం చేయాలి? P గుండా పోయే ఒక సీకెంట్ లైన్ తీసుకోండి. ఎలా వస్తుందో సీకెంట్ లైన్? ఎస్. ఇప్పుడు ఇది Q, ఇదేమో R. సో Q దగ్గర ఒక ట్యాంజెంట్ గీయండి, R దగ్గర ఒక ట్యాంజెంట్ గీయండి. ఓ పాయింట్ దగ్గర మీట్ అయిందా? అలాగే ఇదే పాయింట్ కూడా పోయి ఇంకొక సీకెంట్ తీసుకోండి ఇలాగా. ఇది Q1, ఇదేమో R1. సో Q1 దగ్గర ట్యాంజెంట్ గీయండి. ఎలా వస్తుంది ట్యాంజెంట్? R1 దగ్గర ట్యాంజెంట్ గీయండి, అది R2 దగ్గర, అది R. ఇప్పుడు ఇక్కడ మీట్ అయింది కదా, అలా ఇక్కడ మీట్ అయింది కదా, ఇంటర్సెక్ట్ అయ్యి కదా. సో ఈ రెండింటి గుండా పోయే లైన్ ఎలా వస్తుంది అంటే ఇఫ్ దిస్ ఈజ్ పోలార్, సో పోలార్ ఆఫ్ P. చూడండి, సో మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాము? ఇఫ్ P లైస్ ఇన్సైడ్ ది సర్కిల్, దెన్ పోలార్ ఈజ్ కంప్లీట్లీ outside ది సర్కిల్. దట్ మీన్స్ ద పోలార్ డస్ నాట్ మీట్ ది సర్కిల్. అలా కాకుండా ఇఫ్ P లైస్ అవుట్సైడ్ ది సర్కిల్, దెన్ పోలార్ ఎలా వచ్చింది చూసారా? పోలార్ ఇది P అనుకుంటే, ఇది Q అనుకుంటే, ఇది R అనుకుంటే, ఇలాగ వచ్చింది కదా పోలార్. అంటే ఏమవుతుంది? పోలార్ మీట్స్ ది సర్కిల్ ఇన్ 2 పాయింట్స్. ఇఫ్ P లైస్ ఆన్ సర్కిల్, దెన్ టాంజెంట్ ఇట్ సెల్ఫ్ పోలార్ ఆఫ్ ది పాయింట్. సో అవే మనం ఇప్పుడు పాయింట్స్ మనం రాసుకోవాలి. ఓకేనా? సెకండ్ పాయింట్ రాస్తాను. సో చూడండి, సెకండ్ పాయింట్. ఇఫ్ P లైస్ ఇన్సైడ్ ది సర్కిల్,
then polar at P does not meet the circle. Okay, so if P lies on the circle, then polar is tangent at P. ఓకే, సో మనం సర్కిల్ పరంగా ఏదైనా పాయింట్ తీసుకుంటే అయితే బయట ఉండాలి, లేకపోతే ఇన్సైడ్ ది సర్కిల్ ఉండాలి, లేకపోతే ఆన్ ది సర్కిల్ ఉండాలి. ఓకే, అది అయిపోయింది. ఒకవేళ సెంటర్ అయితే ప్రాబ్లం ఏమవుతుంది? సెంటర్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇలా సర్కిల్ తీసుకున్నాము. ఇఫ్ ద పాయింట్ P ఈ సెంటర్, సో P గుండా పోయే ఏదైనా ఒక సీకెండ్ లైన్ తీసుకోండి, ఇలాగా వస్తుంది కదా, ఇది Q, ఇదేమో R. సో Q దగ్గర ట్యాంజెంట్ ఇస్తే ఇలా వస్తుంది, అలాగే R దగ్గర ట్యాంజెంట్ తీసుకుంటే ఇలా వస్తుంది. రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయా? ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు కదా. సో ఇంటర్సెక్ట్ అయితేనే కదా ఇంటర్సెక్టింగ్ పాయింట్ లైస్ అనే లైన్ అంటున్నాం. సో ఇలా తీసుకుంటే దానికి అసలు ప్యారలల్ ట్యాంజెంట్స్ వస్తున్నాయి, రెండు ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. ఓకే, అలాగే ఇంకో ట్యాంజెంట్ తీసుకోండి, ఇంకో సీకెంట్ తీసుకోండి, ఇలాగా ఇక్కడ చూడండి, ఇదో ట్యాంజెంట్, ఇదో ట్యాంజెంట్, రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయా? సో ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అన్నీ తీసుకుంటే అవన్నీ ఒక లైన్ మీద ఉండాలి, ఆ లైన్నే పోలార్ అంటున్నాం. సో ఇక్కడ ట్యాంజెంట్స్ ఇంటర్సెక్టే అవ్వట్లేదు కాబట్టి సో మనకు సెంటర్కి మనకి పోలార్ ఎగ్జిస్ట్ కాదు. ఇఫ్ P ఈజ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్, దెన్ polar of P does not exist అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఎంతవరకు మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అంటే ఏంటో నేర్చుకున్నాము. దాని యొక్క ఫార్ములా S1 = 0 అని తెలుసుకున్నాము. నెక్స్ట్ పోలు, పోలారు. సో పోలార్ ఫార్ములా ఏంటి? S1 = 0. ఇది కూడా S1 = 0 అని నేర్చుకున్నాం. నెక్స్ట్ పోల్ అంటే ఏంటి? నెక్స్ట్ పోల్ యొక్క ఫార్ములా గురించి ఇంకా మనం నేర్చుకోలేదు. సో నెక్స్ట్ క్లాస్లో పోలు, కాంజుగేట్ లైన్స్ అని కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఓకేనా? సో మీ అందరికీ ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.